శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరాయ నమః. భక్తి శంకు ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. అనుకున్న పని అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. సంతాన అభివృద్ధి చక్కగా ఉంటుంది. వృత్తి ఉద్యోగంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎక్కువ శ్రమ పడితే కానీ ఫలితం దక్కదు అనే భావన ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది దిగ్విజయంగా పూర్తి చేయాలి, ఎలాగైనా చేయాలని ఆలోచన చేస్తారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయితే శని వీరికి వ్యయంలో చాలా వరకు అనుకూలంగా ఉన్నారు. శని భగవానుడు మనకు అంత అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏ పనైనా మనం సాధించగలం, ఇది చేయగలం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నూతన వ్యాపారం ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది వీరికి కలిసి వస్తాయి. దూర బంధువుల నుండి శుభవార్తను వింటారు. దూర ప్రయాణాలు చక్కగా చేయగలుగుతారు. ఒక ప్రణాళికమైన పద్ధతితోటి ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కుట్టు మిషన్ నడిపే వ్యాపారస్తులకు, ఫార్మర్స్కి, హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది వీరి చేతికి అందుతుంది. ఎలాగైనా సరే కొన్ని అప్పులు తీర్చేయాలి, నలుగురిలో హుందాగా ఉండాలి, ఒక కార్యక్రమం తలపెట్టి ఆ దిగ్విజయంగా ఎలాగా పూర్తి చేస్తామో అప్పులు కూడా త్వరగా తీర్చేసుకుని సాధ్యమైనంత వరకు దైవదర్శనంలో ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, సంఘసేవ చేయాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. దాని తగ్గట్టుగానే మీ ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం కార్యరూపం దాలుస్తారు. వారి భవిష్యత్తు బాగుంటుంది. విద్యాపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. చక్కగా శుభకార్యాలు నిర్వర్తిస్తారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. లగ్నాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు కేతువుతో కలిసి. వివాహం సంబంధించిన విషయవహారాల్లో జీవిత భాగస్వామితోటి మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక సంబంధం చేదాకా వచ్చి జారిపడం అనేది జరుగుతుంది. నిరాశ పడకుండా సంవత్సరం ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలి, వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహం వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అయితే మనసు మటుకు స్థిమితంగా ఉండదు. మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు తగ్గించుకోవడం, అదేవిధంగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అలసట ఎక్కువగా ఉంటుంది. స్పైన్కి సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడవారికి యూట్రస్ సంబంధించింది, సయాటక సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, ప్రతిరోజు ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజ చేయండి. అదేవిధంగా రుద్రపాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశి అధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు, కేతువుతో కలిసి ఉన్నారు. ఆరోగ్యపరమైన కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించాలి. స్టమక్ సంబంధించింది, అసిడిటీ, ఇండైజెషన్, వీటి వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా మంచి అవగాహనతో ముందుకు వెళ్తారు. ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలి, ఆ దిగ్విజయం చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. లాభస్థానంలో శని వీరికి బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం పెడితే అది పూర్తి చేయాలనే ఆలోచనతోటే ముందుకు వెళ్తారు. ఏదైనా సరే 10 మందిలో మనకు బాగుండాలి, వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు బాగుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, స్థిరాస్తి సంబంధించిన విషయవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంది.
స్థిరాస్తులు వృద్ధిలోకి వస్తాయి. అదేవిధంగా ఒక స్థలం కానీ భూమిని కానీ అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఏదో ఒక సహాయ సహకారాలు మనం అందించాలి, మన బాధ్యత నిర్వర్తించాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామితో ఏదైనా చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా భాగస్వామి వ్యాపారాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కోపాన్ని తగ్గించుకుని సమయస్ఫూర్తితోటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళండి. ఒక కార్యక్రమం తలపెడదామంటే మధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక ఉద్యోగం వచ్చిందనుకుంటాం, అది ఉద్యోగం రాదు. ఇంటర్వ్యూ ఇవ్వాలి వస్తుందనుకుంటే అది ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ అవుతుంది. అలాగా మనం ఏదైతే అనుకుంటామో దానికి ఆపోజిట్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే ఒక నిర్ణయానికి మీకు మీరుగా తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇప్పటి నుంచే ప్రారంభించడం చెప్పదగినది. దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు చక్కగా ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యయ సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఏదైనా మనం సాధించగలం, ఇది చేయగలం అన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతోటే మీరు ముందుకు సాగుతారు. ఎవరు ఏం చెప్పినా సరే ఎవరి మాట వినకుండా మన ఓన్గా మనం వెళ్ళాలి, మనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి అవకాశం కలిసి వస్తుంది. ట్రాన్స్ఫర్స్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు కొంతవరకు బాగుందని చెప్పచ్చు. అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. చతుర్థాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. డబ్బులు ఖర్చు విషయంలో చక్కగా డబ్బులు వస్తాయి, కానీ ఖర్చు మన చేతిలో లేకుండా ఉంటుంది. ఖర్చు ₹1కి ₹2 ఖర్చు చేస్తారు. సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న పని అవుతుందా లేదా అనే ఒక ఆలోచన ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ, ప్రయత్నాలు ఎంత చేస్తున్నప్పటికీ అది చేదాకా వచ్చి చేజారిపోతుంది. అది అవుతుందా లేదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వారం మీరు అనుకున్న ఏదైతే పని ఉందో అది వారం నెరవేరుతుంది. కాలం చక్కగా ఉంది. సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి 10 మందిని మెప్పించగల క్యాపబిలిటీ మీకు ఉంటుంది. కానీ మీరు ఎదుగుతున్న కొద్దీ లాగే వాళ్ళు 10 మంది ఉంటారు. ఒక ఉద్యోగానికి వెళ్తాం, చక్కగా అవుతుందా లేదా అనుకుంటాం, కానీ ఎక్కడొక్కడ ఇబ్బంది పెట్టి వాళ్ళని తీసుకోవడం, మనకి రాకపోవడం ఇలా ఉంటుంది. ఇంకో రకంగా చక్కగా ఉన్న దాంట్లో ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కేసు వెళ్దాం అనుకుంటే ఆ ప్రమోషన్ ఆపి వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వెనక్కి లాగే వాళ్ళు బోలు మంది ఉంటారు. కానీ అవన్నీ ఏమీ పట్టించుకోకుండా మీ ధైర్యంతో, మీ తీసుకున్న నిర్ణయాలతోటి మీరు ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇలాగే ఉంటుందా, మన జీవితం ఇలాగే ఉంటుందా అనుకుంటారు. కొంతమంది ఈ మధ్య అడిగారు కూడా, మిథున రాశి బాగుందన్నారు గురుగారు, 2 వారాలుగా చెప్తున్నారు, మరి మాకేం జరగడం లేదు అని. ఏదైనా సరే వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ రాశి ఫలాలు చెప్పడం అనేది ఒక కుంభరాశి కానీ, మీన రాశి కానీ, మేషరాశి కానీ, ఏ రాశి అయినా కొన్ని కోట్ల మంది ఉంటారు. గోచార రీత్యా ఈ వారం ఎలా ఉంటుందో అది కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది, నడుస్తున్న దశలు బట్టి ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే చెప్పేటటువంటి రాశి ఫలాల్లో కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది, కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే జాతకం అనేది 50% అయితే 50% అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా మన కర్మానుసారైన. కాబట్టి కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం వల్ల మనం ఇంతేనా, ఇలాగే ఉంటామా అనిపిస్తుంది. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు మీరు గట్టిగా దృఢంగా ఉండి ఇది మనం ఎందుకు చేయలేము అనే వాటి మీద మీరు కనుక వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి అడుగు మీరు ముందుకు వేయండి. ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల, గురుగ్రహం అనుగ్రహం వల్ల చక్కగా మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తారు. ఎందుకంటే
గురువు దశమ స్థానం చూస్తున్నారు, వృత్తి స్థానం చూస్తున్నారు. వృత్తిపరంగా కూడా ఈ వారం మీకు చక్కగా ఉంది. కాబట్టి ఈ వారం బాగున్నప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేయాలి. మనం ఏ అడుగు ముందుకు వేయకుండా ఉంటే ఇలాగే ఉండి బాగుంది కదా, గురుగారు చెప్పారు బాగుంది అన్నారు, మరి మాకేం జరగలేదు అంటారు. ఏదైనా సరే బాగుంది అన్నప్పుడు దానికి తగ్గ ఎలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ వారం మీరు చక్కగా ఉంది. మీరు చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు అదృష్టం కలిసి వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. అయితే సబ్జెక్ట్ ఎంచుకునే సబ్జెక్ట్ బట్టి ఇటు వెళ్దామా, సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్దామా, లేదా మెడికల్ ఫీల్డ్కి వెళ్దామా, లేదా ఎంబీఏకి వెళ్దామని ఆలోచన చేస్తారు. మీరు తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏదైతుందో తీసుకోండి, చక్కగా భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లేదా ట్రాన్స్ఫర్ కానీ వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా ధనం సంబంధించిన వ్యవహారాలు, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం వచ్చే విధంగా ఉంది. అయితే సహోదరు మధ్య ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో లిటిగేషన్ కావచ్చు, గొడవలు కావచ్చు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సంతానం సంబంధించిన విద్యా విషయాలు చక్కగా ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాలు, వ్యాపార విషయాలు, ఉద్యోగ విషయాలు చక్కగా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, లలితా సహస్రనామ పారాయణం చేయడం చెప్పదగినది. కుదిరితే ప్రతిరోజు ఖడ్గమాల స్తోత్రం పఠించండి లేదా వినండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ ఆదివారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగపరంగా కూడా నూతన ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ద్వితీయాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. అదేవిధంగా చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు కేతువుతో కలిసి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా గందరగోళంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, ఫ్లాట్ కానీ ఇల్లు కానీ అమ్మేసి కొన్ని అప్పులు తీరుద్దాం అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం, ₹1కి ₹10 ఖర్చు ఉంటుంది. అందరికీ బాగానే ఉంది, మనకే ఎందుకు ఇలాగ ఉంది, మన జీవితం ఇంతేనా అని ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్కి ఎక్కువ అవుతుంటారు. ఏదైనా సరే మనసు పరిపిదలుగా ఆలోచిస్తుంటుంది. అటు వెళ్దామా ఇటు వెళ్దామా, అష్టంలో రాహు ఉన్నారు, అష్టంలో వీరు రాహు అంత బలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు కానీ, అదేవిధంగా ఆస్తులకు సంబంధించిన విషయాలు కానీ వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఒక శుభకార్యాన్ని నిర్వర్తించాలి అని ఆలోచన చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చక్కగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. ఫినాన్షియల్ పరంగా మటుకి చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం చెప్పదగినది. సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానానికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళే అవకాశం వీళ్ళు తప్పకుండా గ్రహతలు గోచరిస్తోంది. పంచమ దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. భాగ్య శని వీరికి చక్కగా ఉంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాయణ చేయడం, శివతాండవ స్తోత్రం పఠించడం చెప్పదగినది. అష్టంలో రాహు ఉన్నారు కాబట్టి దుర్గా స్తోత్రం కూడా పఠించడం చెప్పదగిన సూచన. ఒకవేళ చదవలేని వాళ్ళు ఉంటే ఉదయాన్నే ఒక 10 నిమిషాలు వినేసి బయటికి వెళ్ళండి, ఒక శుభవార్తను వినగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతోటి, జిల్లేడు ఒత్తులతోటి దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాయణ చేయండి. ఫైనాన్షియల్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది. ఫైనాన్షియల్గా పరంగా కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మనసు స్థిమితంగా ఉండదు, ఆలోచనలు పరిపిదలుగా ఉంటాయి. ఏది చేసినా వెనక్కి వెళ్ళడం, ఒక కార్యక్రమం తలపెడితే అది ఇంకో విధంగా ఉండడం, 10 మందిలోనూ లేదా జీవిత భాగస్వామితోటి, బంధువులతోటి
విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అవి లాభసాటిగా ఉన్నాయి. అవి మీకు కోర్టు పరంగా కావచ్చు, వేరే విధంగా పరంగా కావచ్చు, స్థిరాస్తులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలి, సెల్ఫ్గా ఉండాలి అని ఆలోచన చేస్తారు. వీరికి అష్టమ శని నడుస్తుంది. అష్టంలో శని వీరికి బలంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు గణపతి స్వామి వారికి అర్చన కానీ అభిషేకం కానీ చేసి ప్రారంభించండి. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా మనోవేదన ఎక్కువగా ఉంటుంది. లైఫ్ మీద ఒక రకమైన విరక్తి భావం అనేది ఏర్పడుతుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి మీరు చేయాల్సిన పని బాధ్యత ఏదైతే ఉందో అది నిర్వర్తించండి. ఒక్కొక్కసారి మనం ఇలా ఉన్నాం, ఇలాగే ఉంటుందా మన లైఫ్, మనం ఎదగలేమా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే ఒక్కోసారి విరక్తి భావం వచ్చేస్తుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా తీసుకుంటే కనుక మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాష్ట్రాధిపతి అయిన రవి లాభస్థానంలో బలంగా ఉన్నారు వీరికి. అదేవిధంగా చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు, వృత్తిలో ఉన్నారు. ఏదైనా ఒక ఫైరింగ్గా వెళ్ళాలి, మనం చెయ్యాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఆ ఫైరింగ్ని ఆపకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఎంబీఏ, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, అదేవిధంగా సినీ కళా రంగంలో ఉన్న వారికి కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్న వారికి, కుట్టు మిషన్ నడిపే వారికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, ఈ పిహెచ్డి చేస్తున్న వారికి, R&D డిపార్ట్మెంట్లో వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏదైనా సరే ప్రయత్నం లోపం లేకుండా కార్యక్రమాలను ప్రారంభించండి. అడ్మినిస్ట్రేషన్ సైడ్ కానీ, ఎంబీఏ, ఫినాన్స్ సెక్టర్స్ కానీ, అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంటుంది. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. స్ట్రెస్ అధికంగా ఉన్నప్పటికీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అధికంగా స్ట్రెస్ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. ఉన్న ఉద్యోగంలో ఎక్కువ పని ఒత్తిడి వల్ల రిజైన్ చేద్దామని ఆలోచన చేస్తారు. ఏదైనా సరే రిజైన్ చేసేటప్పుడు కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాతనే రిజైన్ చేయండి. లేకపోతే మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యమయ్యే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామితోటి స్వల్ప విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మన కష్టం మనం పడాలి, మన బతుకు మనం బతకాల అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మీ ఆలోచన విధానం బాగుంటుంది. కాబట్టి ఏదైనా ఒక పని ప్రారంభించినా, ఏదే డెసిషన్ తీసుకున్నా క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వీరికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. ఏదైనా బలమైన కోరిక ఉంటే అది నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అదేవిధంగా ఒక ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. ద్వితీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి దశమ స్థానంలో ఉన్నారు. సప్తమంలో చక్కగా శని బలంగా ఉన్నారు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా పూర్తవుతాయి, కానీ విజయవంతంగా ఉంటుంది. ముఖ్యంగా నూతన గృహ ఏదైతే ఉందో అది కళ నెరవేరుతుంది. అదేవిధంగా వివాహం కాని వారికి చక్కగా మంచి సంబంధం కుదురుతుంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. సహోదరి మధ్య ఆప్యాయతలు పెరగడం, మీకు అండదండగా ఉండడం, అదేవిధంగా మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు కొలిక్కి రావడం, అదేవిధంగా తండ్రికి సంబంధించిన స్థిరాస్తి వ్యవహారాలు వృద్ధిలోకి రావడం, ఇటువంటి జరిగే అవకాశాలు చక్కగా గ్రహగతులు గోచరిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి ఇది దిగ్విజయంగా పూర్తి చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా లేదు. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఎదుటి వారిని చూసి వారు ఇలా ఉన్నారు కదా మనం కూడా అలాగే వెళ్దాం అన్న ఆలోచన ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టండి. మీకు మీరుగానే వెళ్ళండి. మీ నిర్ణయాలు మీకు సఫలీకృతం అవుతాయి. అంతేగాని పక్క వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళని బట్టి మనం వెళ్దాం, వాళ్ళకంటే ఒక మెట్టు ఎదుగుదాం
ఎక్కాలి అనే ఆలోచన వాడికి వెళ్ళొద్దు, అది మీకే నష్టం. గ్రహగతులు బాగున్నప్పుడు చక్కగా ఉన్న చోట స్థిరంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక నూతన వ్యాపారం ప్రారంభించామని చూస్తారు, చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి దశకు చేరుకుంటాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, H1B ప్రయత్నాల కోసం ఏదైతే చేస్తున్నారో అవి సఫలీకృతమయ్యే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ప్రారంభం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా మంచి అవకాశాలు కలిసి రావడం, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం అనేది ఉంటుంది. అయితే చిన్న పొరపాటు వల్ల ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనసు స్థిమితంగా ఉండదు. అలా వెళ్దాం, ఇలా వెళ్దాం, లేదా పక్క వాళ్ళు చెప్పింది మనం విందాం అనుకుంటారు. కానీ మీకున్న ఏదైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో అవి లాభిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా పుష్కలంగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధించిన విషయాలు కూడా గ్రహగతులు గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయండి. అదేవిధంగా ఒక 11 మంది ముత్తైదులకు తాంబూలం ఇచ్చినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం అడగానే శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం. అదేవిధంగా వ్యాపారంలోనూ ఇంట్లోనూ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. నరదిష్టి అధికంగా ఉంటుంది, మీరు బాగా ఎదుగుతున్నారు అన్న ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. కంపల్సరిగా తప్పనిసరిగా ఈ రెండింటిని ఆఫీసులో కానీ ఇంట్లో కానీ పెట్టుకోండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. రాశి అధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు, కేతువుతో కలిసి అంత అనుకూలంగా లేదు. చేసిన పని మళ్ళీ చేయడం, రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అనుకుంటే అది వెనక్కి వెళ్ళిపోవడం, ఇటువంటివి జరుగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటుంది. ఏ విధంగా సరే శుభకార్యం నిర్వర్తించాలి, చక్కగా మనం 10 మందిలో హుందాగా ఉండాలనుకుంటారు. కానీ ఎక్కడో చోట మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఫైనాన్స్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతాన పరంగా, ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఒక దూర ప్రాంత ప్రయాణం చేయవలసి ఉంటుంది. ప్రయాణాలు మీకు లాభసాటిగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళండి, భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా మనసు పరిధిగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలా వెళ్తే బాగుంటుందా, ఇలా వెళ్తే బాగుంటుందా, ఏ ఆలోచన అయినా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. లాభాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. సింహానికి ఉన్నంత బలం మీకు ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించరు. ఇంట్లో మటుకి మీరు పులే, వీధిలో మటుకి ఎవరు ఏమనుకుంటారో, ఎలా ఉంటుందా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఇంట్లో ఎలా ఉన్నారో బయట కూడా అలాగే ఉండండి. ప్రతి విషయాన్ని భయపడుతూ వెళ్లకుండా స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాయణ చేయడం, మంగళవారం నాడు శుక్రవారం నాడు కస్తూరి పసుపు ఆరావళి కుంకుమతోటి అమ్మవారికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం కొంతవరకు బాగుంది. విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం, ఇతర నావిగేషన్స్కి, సోషల్ మీడియాకి సాధ్యమంతకు దూరంగా ఉండడం, ఫోన్లకు దూరంగా ఉండడం. ఫోనే కదా, మొబైలే కదా, మనం చూస్తే ఏముంటుంది అని అనుకుంటారు. దానివల్ల మీ టైం ఎంత వృధా చేసుకుంటున్నారో మీకు తెలియకుండా పోతుంది. సాధ్యమైనంత వరకు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా సరే మనం ఒక స్థాయిని సంపాదించుకోవాలి అనుకుంటారు, కానీ ఎవరో ఏదో చెప్పడం, దాన్ని డైవర్ట్ అవ్వడం, ఇటువంటి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వ్యాపారం చక్కగా ఉంటుంది, లాభాలు బాగుంటాయి, కానీ ఏదో తెలియని మనోవేదన ఉంటుంది. అప్పులు ఎలా తీర్చాలి, డబ్బులు వచ్చిన దానికే సరిపోతుంది. కొత్త వ్యాపారం ఎలా ప్రారంభిస్తే బాగుంటుంది, అది నూతనంగా భాగస్వామి వ్యాపారం చేయాలా లేదా సొంతంగా చేసుకుంటే బాగుంటుందా, ఈ పరిపరి ఆలోచన ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేసుకోవడం ఉత్తమమైంది. అయితే ప్రస్తుత కాలంలో మనకి ఉన్న వ్యాపారాన్ని
రన్ చేసుకోవడం చెప్పదగినది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ముందుకు వెళ్ళండి, మంచి లాభాలు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి వివాహం సంబంధించిన విషయ వివరాలు చక్కగా ఉన్నాయి, మంచి సంబంధం కుదురుతుంది. అయితే ఈ సంబంధం చేసుకోవాలా వద్దా ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. నూతన అవకాశాలు కలిసి వస్తుంది. సంతానం సంబంధించిన విషయవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. అదేవిధంగా దశమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఖర్చులు వెనకాడకుండా ముందుకు వెళ్తారు. సహోదరి సహోదరుతోటి సఖ్యత ఏర్పడుతుంది. అదేవిధంగా బంధువుల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ విద్యలోనూ వ్యాపారంలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. మీకున్న తెలివితేటలకి ఎలాగైనా సరే మనం ఒక స్థాయిని సంపాదించుకోవాలి. డబ్బు ఇవాళ కాదు రేపు సంపాదిస్తాం, కానీ పేరు ప్రఖ్యాతలు పేరు ఉంటేనే మనకు అన్నీ ఉంటాయి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో చాలా ఒక జాగ్రత్త వహించాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి వస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా ఉంటాయి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు. అయితే ఉన్న ఉద్యోగంలోనే నిదానంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. 10 మంది 10 రకాలుగా చెప్తారు, మీకు అన్ని విధాలుగా బాగుంది, ముందుకు వెళ్ళండి, మీకేంటి అని అంటారు. కానీ ముందుకు వెళ్ళిన తర్వాత అందరూ పక్కకు తప్పుకుంటారు. తర్వాత మనం ఏం చేయాలో ఎలా వెళ్ళాలో ఇంతవరకు మన పేరు సంపాదించుకున్న పేరు ఏమవుతుందో అనే భయాందోళన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలా ఉన్నారో అలాగే వెళ్ళండి, అంతే తప్పితే కానీ ఎక్కువగా ఆలోచనలు చేసి ముందుకు వెళదాం, లేదా వ్యాపారం విస్తరణ చేద్దాం, లేదా వ్యాపారం ప్రారంభిద్దాం, ఇటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి అంత అనుకూలమైన సమయం కాదు. కాబట్టి నిదానమైన ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ యానం సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. అయితే మనసు పరపదవాలుగా డిస్టర్బెన్సీగా ఉంటుంది. ఎలా ఉంటే బాగుంటుంది, మన జీవితం ఏముంటుందా, లేదా యూఎస్కి వెళ్ళగలమా లేదా, అక్కడికి వెళ్ళి మనం సెటిల్ అవ్వగలమా లేదా అని ఏదైనా సరే సంకల్ప బలం చాలా ప్రాధాన్యం. వారఫలాలు నేను చెప్తుంటాను, బాగుంటుంది అంటాం, కానీ అది ఎలా వెళ్ళాలి, ఏం వెళ్ళాలి మీరు నిర్ణయించుకోవాలి. ఇంకోటి, వెళ్ళాలి అన్న కాన్ఫిడెన్స్ పట్టుదల ఉండాలి. ఇది కనుక మీరు చేయగలిగితే మీరు ఎక్కడైనా సరే చక్కగా రాణించగలుగుతారు. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు బాగుంది. దూర బంధువుల నుంచి రాక ఆనందం కలిగిస్తుంది. బంధువులతోటి చక్కగా శుభకార్యాలు పాల్గొంటారు. మంచి కార్యక్రమాన్ని చేయగలుగుతారు. నూతనంగా ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టాలి ఆలోచన చేస్తారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్తారు. ఏ విషయమైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చక్కగా ఆలోచించిన నిర్ణయాలు మీరు ఏదైతే తీసుకుంటారో అది సఫలీకృతం అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ట్రాన్స్ఫర్ కానీ లేదా నూతన పదోన్నతులు కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవరి కుంకుమతోటి కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయించండి. ఒక శుక్రవారం నాడు 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. తద్వారా మీరు ఏదైతే ఒక కోరిక అనుకుంటున్నారో అది నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశి అధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. వృత్తి ఉద్యోగంలో మీరు అనుకున్న స్థానం ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది. నూతన ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అర్ధాష్టమ శని కూడా చతుర్థంలో వీరికి శని బలంగా ఉన్నారు. దయ్యాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. లాభాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు, కేతువుతో కలుస్తున్నారు. అయితే ఎవరైనా సరే తక్కువ కష్టపడితే ఎక్కువ ఫలితం ఉంటుంది. మీకు అలా కాదు, మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు. బంధువులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొనడం జరుగుతుంది. ఎవరైతే మీకు ఇబ్బంది కలిగిస్తున్నారో వారు మీకు మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది.
మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది సఫలీకృతం అవుతుంది. ఇది ఇలాగే ఉండాలి, ఎలా ఉండాలి అన్న ఆలోచన ఏదైతే మీరు చేస్తారో అది ఈ వారం నెరవేరుతుంది. సంతానం సంబంధించిన విషయాలు, వారి విద్య సంబంధించిన విషయాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే ఈ వారం సమస్య పోతాయి. సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి రావడం, వ్యాపారంలోనూ మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ఖర్చుల మటుకి అదుపులో ఉండవు. 10 రూపాయలు వచ్చిందంటే 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే మనకి వస్తుంది కాబట్టి మనం ఖర్చు పెడతారు, రాకపోతే ఖర్చు పెట్టరు. కాబట్టి ఏదైనా సరే వస్తుంది కాబట్టి మీరు ఖర్చు పెడతారు. ఆ ఖర్చు కూడా చక్కగా ఉపయోగకరంగానే ఉంటుంది, ఇన్వెస్ట్ రూపంలోనే ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ వారం ఒక శుభవార్తని వినగలుగుతారు. ఏమైనా సరే ధనుసు రాశి వారికి గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమతోటి అష్టోత్తరంతో పూజ చేయించండి, లేదా ఇంట్లోనే పూజ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక శుక్రవారం నాడు 11 మంది ముత్తైదులు కానీ 5 మంది ముత్తైదులు కానీ తాంబూలం ఇవ్వండి. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, లేదా సంతానపరంగా మీరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో కోరికని అది నెరవేరుతుంది. చక్కగా అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాధ్యమైనంత వరకు లైట్ కలర్స్ వాడడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఫైనాన్షియల్ పరంగా కాస్త ఇబ్బందులు ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆకస్మికంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా చికాకు అనేది ఎక్కువగా ఉంటుంది. మనసు స్థిమితంగా ఉండదు. పరిపల విధాలుగా ఇబ్బంది కలిగించే విధంగా గ్రహత గోచరిస్తోంది. చట్టపరమైన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ప్రతి విషయానికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధాన్ని వదులుకోకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. సప్తమ వీక్షణ వల్ల కొంత మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. అయితే మనం తీసుకునే నిర్ణయాల మటుకి ఆచితూచిగా ఉండాలి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చక్కగా వ్యవహార శైలిలో వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు గురువుతో కలిసి. వాక్చాతుర్యం వల్ల అందరినీ మెప్పించగలుగుతారు. ఒక నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది సఫలీకృతం అవుతుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సింది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు, విద్యా సంబంధించిన విషయవహారాలు, అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు చక్కగా అనుకూలంగా ఉంది. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, దూర విద్య సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. అయితే మనసు స్థిమితంగా ఉండకపోవడం, ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహారాల్లో దూరంగా ఉండడం, చదువు మీద శ్రద్ధ పెట్టడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కాస్త అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి కాస్త వరకు అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధించిన విషయవహారాలు మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయవహారాల్లో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అష్టమ శుక్రుడు వీరికి అంత మంచిది కాదు. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాల్లో కొంత జాప్యం జరిగిన, కోర్టు పరంగా కూడా కొంత జాప్యం జరిగినప్పటికీ మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు లభిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా శుక్రవారం నాడు, మంగళవారం నాడు ఆరావళి కుంకుమతోటి, కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి
కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేరు. సప్తమంలో కేతువు శుక్రుడు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు వీరికి బాగున్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మటుకి కాస్త చికాకు కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండాలి. రావాల్సిన ధనం ఏదైతుందో తక్కువగా వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో శని బలంగానే ఉన్నారు. వీరికి రాశ్యాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు 6వ ఉన్నారు. షష్టం గురువు అంత మంచిది కాదు. గురువు ఉచ్చబట్టి ఉన్నప్పటికీ అంత అనుకూలంగా ఉండదు. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు కూడా షష్టంలో ఉన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి కొన్ని వ్యవహారాలు చేయాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు విరోధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. చిన్న పనికి కూడా ఎక్కువగా ప్రయాసపడవలసి ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ పైకి ఎదగలేము అనే ఆలోచన ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మనకి ఎటువంటి వెనకాడకుండా పర్వాలేదు ఖర్చు పెడదాం అని అనుకుంటారు. ఎందుకంటే జన్మరాశిలో రాహు ఉన్నారు. ₹1 ఖర్చు పెట్టే చోట ₹10 ఖర్చు పెడతారు. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సర్జరీ కానీ, ఇండైజెషన్, అసిడిటీ, మోకాలు సంబంధించిన స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ అవకాశం చక్కగా లభించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. వ్యాపార రీత్యా కొన్ని నూతన అవకాశాలు వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావంతో, అదేవిధంగా జన్మరాశిలో రాహు వీరికి బలంగా లేదు కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో మటుకి ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన ధోరణిలో మనం వెళ్దాం, మనం ఏదనుకుంటే అది నెరవేరుతుంది అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉన్నప్పటికీ అది మీరు వెళ్ళండి. కానీ వెళ్ళే దారి ఎలా వెళ్ళాలి, అది కరెక్టా కాదా, 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఆలోచించుకుని మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది చక్కగా తీసుకోవడం వల్ల లాభపడగలుగుతారు. లేకపోతే ఫైనాన్స్ పరంగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, జిల్లేడు ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగినది. ఇంట్లోనూ ఆఫీస్లోనూ జిల్లేడు హనుమాన్, జిల్లేడు గణపతి పెట్టుకోవడం, చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ప్రతిరోజు ఒక పువ్వు పెట్టడం చెప్పదగినది. తద్వారా మంచి శుభకార్యాలు అనేది జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురు పంచమ స్థానంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. చక్కగా శుభకార్యాలు నిర్వర్తిస్తారు. వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపార పరంగా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. గట్టిగా కష్టపడాలి, పైకి ఎదగాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అయితే ఒక్కొక్కసారి ఇది మనం చేయగలమా, మన వల్ల అవుతుందా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. జన్మరాశిలో శని ఉన్నారు. ఏలినాటి శని నడుస్తోంది. అయితే శని వీరికి బలంగానే ఉన్నారు. ఈ వారం అష్టకవర్గులోను సర్వాష్టక వర్గంలో శని బలంగా ఉన్నారు. అయితే కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. చక్కగా ధనాదాయం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, అదేవిధంగా సినీ కళారంగాల వారికి, టెక్నీషియన్స్కి, మెకానికల్ ఇంజనీర్స్కి, ఆటోమొబైల్ ఇంజనీర్స్కి, హోటల్ మేనేజ్మెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, ఫార్మర్స్కి, ఈ రంగాల వారికి ఈ వారం చక్కగా గ్రహతలు గోచరిస్తోంది. పంచమంలో గురువు చక్కగా ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. పంచమం నుంచి భాగ్యాన్ని చూసుకోవడం, జన్మరాశిని చూడడం, చక్కగా గురువు అనుగ్రహం వల్ల మీరు ఏదైనా సరే సాధించగలుగుతాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏలినాటి శని నడుస్తున్నా కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు శుభగ్రహ దృష్టి జన్మరాశి మీద ఉన్నట్లయితే గురువు చక్కగా ఆయన ఇచ్చే ఫలితాలు ప్రతి ఒక్కటి మీకు మేలు చేకూరుతుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. మీ వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. మీరు ఏదైతే చేయదలుచుకున్నారో ఈ వారం
గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మనం చేయగలం, ఎందుకు చేయలేవు అన్న ఆలోచన ఎక్కువగా ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి కష్టపడాలి, కష్టే ఫలి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తున్నప్పుడు శని భగవానుడు నిదానంగా నడుస్తాడు. ఆయన ఒక జన్మరాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు. ఆయనకేంటి కష్టపడడం అంటే ఇష్టం. మీరు ఎంత కష్టపడితే ఆయన అంత సంతోషపడతారు. దానికి తగినట్టుగానే ఫలితాలు కూడా ఇస్తారు. శని ఇచ్చే ఫలితాలు ఎవరు ఇవ్వరు. ఆయన ఎన్ని మంచి ఫలితాలు ఇస్తారన్నది చాలామందికి తెలియదు. ఏలినాటి శని నడుస్తుంది, మనకి ఇలాగే ఉంటుంది, శని మనకు అనుకూలంగా లేదనుకుంటాం. కానీ తప్పదు. మీన రాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. వారి గ్రహతులు బట్టి, వారి జన్మ జాతకాన్ని బట్టి అప్పుడు వారికి బాగుంటుందో లేదా ఉంటుంది. కానీ గోచారీత్యా మటుకి ఈ వారం శని మటుకి బలంగా ఉన్నారు. మీరు తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణులు అవ్వడం, అదేవిధంగా మంచి ర్యాంకులు సాధించడం, మంచి యూనివర్సిటీలో సీట్ రావడం తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు కూడా ఇది సానుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు తప్పకుండా చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చెప్పుకోదా సాగిన ఇబ్బందులు ఏమీ లేవు. చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కగా శుభకార్యాలు నిర్వర్తిస్తారు. వివాహం కాని వారికి, పునర్వివాహ సంబంధించిన వ్యవహారాలు ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. వారి విద్య సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని మరింత ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, అదేవిధంగా లక్ష్మీ తామరతులు కలిపి దీపారాధన చేయండి. అదేవిధంగా అమ్మవారికి శుక్రవారం నాడు, మంగళవారం నాడు కుబేరు కుంకుమ, కస్తూరి పసుపుతో అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. అయితే కడుపు సంబంధించింది, స్పైన్, సయాటికా, బోన్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తప్పకుండా డాక్టర్ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.